సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రసాద్ గారిని సభాధ్యక్షుడు నరసింగరావు గారితో సహా బొత్స సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, గౌతమ్ రెడ్డి గారు, వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి నిష్క్రమించిన వాళ్ళతో సహా అన్ని పార్టీల ప్రతినిధులకి అందరికీ అభినందనలు. ఒక కీలకమైన దృష్టిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నరసింగరావు గారు ముందే చెబుతూ ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని గురించి మీ సూచనలు తీసుకొని పరిరక్షణ పోరాట కమిటీ ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఉద్యమ గమనంలో అనేక మలుపులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అరుదుగా మూల మలుపులు కూడా ఉంటాయి. కార్నర్ స్టోన్స్ వేరు, టర్నింగ్ పాయింట్స్ వేరు. మలుపులు చాలా సందర్భాల్లో వస్తాయి, కానీ మూల మలుపులు కొన్ని సమయాల్లో వస్తాయి. ఇప్పుడు మూల మలుపుకి చేరిన సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని మేము అర్థం చేసుకుంటున్నాం నరసింగరావు గారు మాటలను బట్టి. ఈ సమయంలో ఉద్యమాన్ని ఒక మూల మలుపు తిప్పాల్సిన అవసరం ఏర్పడ్డ సమయంలో అందరి సూచనలని, సలహాలని కూడా తీసుకొని అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా పరిరక్షణ కమిటీ, పోరాట కమిటీ ఒక వ్యూహ రచన చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. ముఖ్యంగా 34 డిపార్ట్మెంట్లని ఎత్తివేయడం ఇది ఒక మూల మలుపుకి కారణం, పరిస్థితి మారిందంటానికి కారణం. అందుకని మా వైపు నుంచి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వైపు నుంచి విషయాల్లోకి వెళ్లకుండా, అందరికీ తెలిసిన విషయమే ఇది, వాటిలోకి వెళ్లకుండా సూచనలకే పరిమితమై మాట్లాడదామని అభిప్రాయపడుతున్నాం. మనకి ఉద్యమం లోపల నుంచి, బయట నుంచి, ఎగువ నుంచి, దిగువ నుంచి, అవుట్ సైడ్, ఇన్సైడ్, అప్పర్ సైడ్, లోయర్ సైడ్ ఉద్యమం గమనంలో ఉంటాయి. కానీ మన ముఖ్యంగా ఇంటర్నల్ ముఖ్యమైంది, అంతర్గతమైంది ముఖ్యమైంది, లోపల సైడ్ ముఖ్యమైంది. స్టీల్ ప్లాంట్ దగ్గర ప్రారంభించే ఉద్యమం కీలకమైంది అవుతుంది. సమాజం నుంచి, పౌర సమాజం నుంచి, రాష్ట్రం నుంచి, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా సంస్థల నుంచి తీసుకునే ఉద్యమానికి కూడా పునాది ఏదవుతుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అవుతుంది, కేంద్రం. అందుకని లోపల నుంచి, బయట నుంచి అంటే లోపలిది ప్రధానమైంది, బయటది సహాయక పాత్ర అవుతుంది. ఎగువ నుంచి, దిగువ నుంచి అంటే దిగువ నుంచి కీలకమైంది అవుతుంది, ఎగువ నుంచి సహాయకారిగా మారుతుంది ఏ ఉద్యమంలోనైనా. అందుకని ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని ఒక మూల మలుపు తిరిగింది గనక మన ఆలోచన విధానంలో, పోరాట అవగాహనలో, దృక్పథంలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉందనే దానికి మన పోరాట పరిరక్షణ కమిటీ ఏర్పడి దానికి అనుగుణ్యంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం, చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడింది అభిప్రాయపడుతున్నాం. రామకృష్ణ గారు చెప్పినట్టుగా 4.5 సంవత్సరాలు దాటినా సజీవంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది సాధారణమైన విషయం కాదు. అది ఉద్యమాల్లో పాల్గొన్నోళ్ళు, ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకే ఆ విషయాలు తెలుస్తుంది. అది ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కొనసాగించడం వేరు. కానీ 4.5 సంవత్సరాలు దాటినా మనమే ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నామని మనం బాధపడుతున్నాం. కానీ ఇవాళ మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఏం బాధపడుతుందంటే, మేము స్ట్రాటజిక్ సేల్గా ఎప్పుడో 2021 జనవరి 27వ తారీఖు ప్రకటించిన 4.5 ఏళ్ళైనా మనకి ఇంత మందబలం ఉండి, ఇంత శక్తి ఉండి, మనం దాన్ని ఇంకా ప్రైవేటీకరణ చేయలేకపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళు ఎంత అంతర్మదనానికి గురవుతున్నారో మనం తెలిసినప్పుడు మనం 4.5 ఏళ్ల పాటు సాగించిన సుదీర్ఘ ఉద్యమం యొక్క ఫలితాలని ఆ కోణంలో నుంచి మనం అర్థం చేసుకోగలం. అందుకనే ఇప్పుడు మూలమలుపు తిరిగే పరిస్థితుల్లో కూడా మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని, వర్కర్లని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంది. మేము అనుకునేది ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి అవగాహన కలిగించడంతో పాటు అనేక గ్రామాలు ఎత్తివేసి ఆనాడు భూములు ఇచ్చి 4 క్లస్టర్లలో, పెద్ద గంటాడుతో సహా 4 క్లస్టర్లోకి ఏదైతే ఆ జనాన్ని పంపించారో
మంత్రి రాజశేఖర్ గారు ఇందాక మాట్లాడుతూ ఇంకా 8,000 మంది ఉద్యోగార్థులు అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు హామీ ప్రకారం అని అన్నారు. ఆ 8,000 కుటుంబాలంటే 50,000 జనాభాతో సమానం. అత్యంత బలమైన శక్తి అది, చాలా బలమైన శక్తి. ఆ శక్తిని ఇప్పుడు సమకూర్చుకోవాల్సిన అవసరం. ఇప్పటివరకు సోదర భావంతో 2 ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అటు నిర్వాసితుల ఉద్యమం, ఇటేపు ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల పోరాటం. ఈ 2 పోరాటాలు ఒక పోరాటంగా మరింతగా సంలీనం కావలసినటువంటి ఒక చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడింది. అందుకని పోరాట పరిరక్షణ కమిటీ ఈ దృష్టితోని తన ఎంప్లాయీస్ని కూడా ఎడ్యుకేట్ చేసి మనం బాయిగా చేతులు కలిపి ఉద్యమించాలని భావన రావాలి. అదేవిధంగా మిగులు భూములు, ఇప్పుడు ఫ్యాక్టరీ స్థలంలో లేకుండా ఉన్న మిగులు భూముల్ని మీరు ప్రైవేటీకరిస్తే మేమెందుకు మా భూముల్ని స్టీల్ ప్లాంట్ కింద ఉంచాలా, మేము పునరాక్రమిస్తామనే భావాన్ని కూడా అది వెంటనే ప్రజా ఉద్యమ రూపం ధరించవచ్చు, ధరించకపోవచ్చు. ధరిస్తుందని నేనే చెప్పటంలే. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషనల్ జస్టిస్ కంటే చాలా శక్తివంతమైంది. అది ఇల్లీగల్ కావచ్చు ఆక్రమణకి వెళ్తే ఆ భూముల్ని కనుక నువ్వు ఏ ప్రకటిత విధానం కోసమైతే స్టీల్ ప్లాంట్ కోసమైతే ఆ భూములు తీసుకున్నావు అది నువ్వు చేయనప్పుడు ఆ భూముల్ని పునరాక్రమణకి మేమెందుకు వెళ్ళమనే పద్ధతిలో ఆనాటి గ్రామీణ ప్రజల్ని కూడా ఇవాళ క్లస్టర్లో ఉన్న వాళ్ళని కూడా సమీకరించితే, ఒకటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, రెండవది నిర్వాసితులది అటు జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళది, మూడోది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరిగి వాటిని పునరాక్రమిస్తామనే పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భాషాపరమైన జాతిపరమైన అంశాన్ని కూడా ఇవాళ మనం తీసుకురావాల్సిన అవసరం. మనం దురభిమానులం కాదు, మనం ఎవరు ఒక భాష మీద, ఒక జాతి మీద, ఒక ప్రాంతం మీద కాదు, విశ్వజనీన భావాలు కలిగిన వాళ్ళనే. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఈ ఉద్యమం నడిస్తే ఇవాళ ఆంధ్రుల కార్మికులతో పాటు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా ఉన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను తొలగించి, ఆంధ్ర కార్మికులు తొలగించి ఆంధ్రేతరులను తీసుకొస్తున్నప్పుడు ఆంధ్రేతరుల మీద మనకేమి ప్రత్యేక కోపం లేదు, కానీ మనకే దురభిమానాలు ఉండవు, జాతి దురభిమానాలు, ప్రాంత దురభిమానాలు. కానీ ఏ నినాదంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందో మా ఆంధ్ర కార్మికుల్ని, ఆంధ్ర కాంట్రాక్టర్లను తొలగించి ప్రాంతేతరులను తీసుకొచ్చే హక్కు నీకు లేదు అనేది కూడా ఒక నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఒక ప్రాథమిక అంశంగా ప్రాచుర్యం పొందే విధమైన నినాదంగా ఆనాడు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎలా వచ్చిందో ఇవాళ అది కూడా ఒక ప్రధానమైన నినాదంగా మార్చి వాళ్ళెవరిని కూడా ఫ్యాక్టరీలోకి, ప్లాంట్లోకి ఎంటర్ కాకుండా అదొక యాక్టివ్ ఉద్యమంగా మార్చుకోవాల్సిన చారిత్రక అవసరం కూడా ఏర్పడిందనేది అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా మన రాజకీయ గురి మోడీ ప్రభుత్వం మీద కానీ ఉద్యమ గురి టీడీపీ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే ఉండాలి. దూరంగా ఉన్న మోడీ రోజు కనబడ్డు. వాస్తవానికి రాజకీయ గురి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ విధానాల్ని బట్టబయలు చేసే దాని మీదనే స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఉండాలి. మన ప్రసంగాలు కానీ, మన కార్యాచరణ కానీ, మన ఉద్యమ గురి లేదా పోరాట గురి, స్ట్రగుల్ టార్గెట్ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉండాలా. వాళ్ళు ఏమంటారంటే దాన్ని అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఏజెన్సీ అంతా చేస్తారు, ఏదైనా విషయం వస్తే మాకే సంబంధం మోడీ ప్రభుత్వం దాన్ని తప్పుకుంటారు. అంటే కార్మిక వర్గం డిమాండ్ చేసినప్పుడు అది వాళ్ళని మాది కాదంటారు, కానీ వాళ్ళ తరపున ఇక్కడ వకాల్తా తీసుకొని పూర్తిగా బాధ్యత వహిస్తారు. కనుక పోరాట గురిని టీడీ ప్రభుత్వం మీద, ఆఖరిగా పల్లా శ్రీనివాసరావు లాంటి ఇళ్ల మీద కూడా మన అవసరమైతే ధర్నాలకి, పోరాటాలకి, జన సమీకరణకి చేయాలి. మనకి టార్గెట్ ఒకటి ఉండాలి. రోజు రోడ్డు మీద మేము నిరసన ప్రదర్శన చేస్తామంటే కార్మికులకి ఇష్టం ఉండదు, కొన్నాళ్ళు అయిన తర్వాత అది రుచి ఉండదు, సజీవత ఉండదు. అందుకనే మనం ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ మీద జన సమీకరణకి వెళ్ళాలి అన్నప్పుడు అట్లాంటి టార్గెట్లు మన టీడీ ప్రభుత్వం మీద వాళ్ళు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంటే కనుక పెట్టి జనాన్ని చలో అన్నప్పుడు మాత్రమే కదిలే పరిస్థితి ఉంటుంది. అట్లా ఆ విధంగా కూడా దాన్ని మళ్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష కూటమిగా ఉంది కనుక రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమిని కూడా మొత్తం నాయకుల్ని, అన్ని పార్టీల నాయకుల్ని, ఆ కూటమిలో భాగస్వామ్య పార్టీల నాయకులందరినీ కూడా ఒకసారి విశాఖపట్నం తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఇలాంటి ఒక చారిత్రక అవసరం ఏర్పడ్డప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వీటన్నిటి అందరి యొక్క సూచనలు సలహాలు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశంలో కూడా ఒక సమస్యగా మారే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక బొత్స సత్యనారాయణ గారు ఒక విషయాన్ని చెప్పారు. అది చాలా అవసరమైంది. ఎవరు వీలు ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుందని, ఏ ప్రభుత్వానికైనా అలాగా ప్రజా ఉద్యమం ముఖ్యమైందని వారు ఏదైతే చెప్పారో ఆ ప్రజా ఉద్యమాన్ని విశాలవంతమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి దీన్ని ప్రయత్నం చేద్దాం. దాంట్లో అంతర్గత శక్తిగా అణు విస్ఫోటనంలో న్యూక్లియస్ లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం నిర్వాసిత వర్గమే ప్రధానమైన పాత్ర పోషించాలి. దాన్ని వేడి ఎక్కించడం ద్వారా, పొయ్యి కింద వెలగడం ద్వారా మాత్రమే, మండడం ద్వారా మాత్రమే మిగతా అన్ని ప్రాంతాలకి ఇది విస్తరించడానికి అవకాశం ఉంది. కనుక అక్కడ అట్లాంటి ఒక విస్ఫోటన శక్తిని రగిల్చడానికి స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ పూనుకుంటుందని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కోరుతూ ముగిస్తాను.